గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అమరావతిలో పౌర అవసరాలకి తగ్గట్టుగా చేయాల్సినటువంటి డెవలప్మెంట్ పైన ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అమరావతి ముఖ్యంగా ఏపీ సిఆర్డీఏ 51వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్డీఏ అధికారులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు పౌర ఆవాసాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మంత్రి నారాయణ అనౌన్స్ చేశారు. ఇందులో ఏమేమి విషయాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు అమరావతిలో రైతులు కూడా చాలామంది ఒక తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏంటంటే కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కట్టుకుంటున్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో, అక్కడ చేయాల్సినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం ఫోకస్ చేయలేదనేటువంటి విమర్శలు చేశారు. దానికి కూడా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మొత్తంగా 1 by 1 అన్నీ కూడా చెక్అవుట్ చేసుకుంటూ వస్తున్నారని. ఫస్ట్ 1 yearలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం అంతా కూడా ప్రభుత్వ పక్షాన జరగాల్సినటువంటి కార్యకలాపాల ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి భూములు, వాళ్ళకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, పౌర ఆవాసాలకు ఇవ్వాల్సినటువంటి వసతులు, వీటిపైన దృష్టి పెట్టింది. తర్వాత దశలో ప్రైవేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది. ఈరోజు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాల జాబితాను ఒకసారి మనం చూద్దాం. అమరావతి పరిధిలో గ్రామ కంటాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రణాళికకి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీసీఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇష్యూ అవుతాయి. తర్వాత 29 గ్రామాల్లో నీటి సరఫరా కావాల్సినటువంటి 64.35 కోట్ల రూపాయల సివరేజ్ అలానే సివరేజ్ వాటర్కి సంబంధించి 110 కోట్లు, రోడ్లకు సంబంధించి 339.04 కోట్లు, వీధి దీపాలకు సంబంధించి 12.25 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు, అంటే దాదాపుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి క్లియరెన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సుమారుగా ఈ పనులన్నీ కనుక కంప్లీట్ అయితే పౌర ఆవాసాలకి ఎక్కడ కూడా ఎలాంటి ఢోకా ఉండదనేటువంటి సంకేతాలు వస్తాయి. ఇక 7 ఏళ్ల పాటు చేసినటువంటి పనులు నిర్వహణకు కలిపి మొత్తం 904 కోట్ల రూపాయల ఖర్చుని ఆమోదం తెలిపింది. ఆ పనులకు కూడా ఆమోదం తెలిపింది. 7 ఏళ్ల పాటు చేసినటువంటి పనుల నిర్వహణకు కలిపి ఇదంతా కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఇంకోటి మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏంటంటే మంగళగిరిలో జెమ్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది. దానికి క్లియరెన్స్ ఇచ్చింది. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ 78 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి భూమి సమీకరణకి క్లియరెన్స్ ఇచ్చింది. అలానే దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పార్క్ ఏర్పాటు చేస్తారు. 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో చేయబోయేటువంటి ఒక బృహత్తర ప్రణాళిక ఇది. నియోజకవర్గం అంటే పూర్తిగా అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉండదు కాబట్టి ఇది అమరావతి సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి నిర్ణయం. అందుకని సిఆర్డీఏ సమావేశంలో చర్చించారు. సో ఇది క్లియర్ అయితే కనుక 20,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తానికి అవకాశం. ఇక రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి అసైన్డ్ భూమి అనే పదాన్ని తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు వివిధ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనుమతుల్ని మంజూరు చేసింది. చాలా కీలకమైనటువంటి డెసిషన్ ఇది. దీన్ని మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అంటే ఇక దాన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నారాయణ గారు ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు ప్రెస్ మీట్లో. దానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది అనౌన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇందులో ముఖ్యమైనటువంటి అంశం కింద చూడాల్సింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి ఎయిర్పోర్ట్ని ఇక ఎవరు ఆపేటువంటి అవకాశం ఉండదు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీన్ని ట్రీట్ చేస్తారు. వీలైనంత వేగంగా జరగాలంటే పనులు ఇలాంటి స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీలు పెడతారు. దాని ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు. అంటే ఇంకా ఆ లిస్టులో ఏమేమి ప్రాజెక్టులు ఇప్పుడు స్పోర్ట్స్ సిటీతో ఒకటి ఎడిషనల్గా వస్తుందని చెప్పన్నారు. వాటితో పాటు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్కి సంబంధించి అక్కడ భూసేకరణకి 2వ దశ భూసేకరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మిగతావన్నీ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టాలనే నిర్ణయం మాత్రం ఒక తులనాత్మకమైనటువంటి నిర్ణయం అవుతుంది. ఖచ్చితంగా అమరావతి ఎయిర్పోర్ట్ పనులు చకచకా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 2 ప్యాకేజీల కింద నీటి శుద్ధి చేసేందుకు 411 కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీ, నీటి సరఫరా కోసం 376 కోట్ల రూపాయలతో మరో ప్యాకేజీ, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలతో చేసేటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్యాకేజీలకి క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో పాటు ఎస్ఆర్ఎం విట్ సంస్థలకి ఇటీవలే మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు లభించాయి. వాటికి సంబంధించి 2 సంస్థలకి కూడా చెరొక 100 ఎకరాల భూముల కేటాయింపుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సో ఇవి కీలకమైనటువంటి ఏపీసీఆర్డీఏ 51వ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. మేజర్ యాక్టివిటీ, మేజర్ అంశాలన్నీ కూడా పౌర ఆవాసాలకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి కీలకమైనటువంటి నిర్ణయం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలనేది చాలా ముఖ్యమైనది. ఇక మిగతా అన్ని జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్,
అది కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయమే. మంగళగిరి నియోజకవర్గానికి శుభవార్త కింద చెప్పాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని వీలైనంత వేగంగా లైవ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి నిర్ణయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి చేతిలోనే ఉంది కాబట్టి వీలైనంత వేగంగా ఈ పనులు కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఏపీసీఆర్డీఏ సమావేశంలో కొన్ని కీ డెసిషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అమరావతితో పాటు అమరావతిలో పౌర ఆవాసాలు, అమరావతి ఎయిర్పోర్ట్తో పాటు అమరావతిలో పౌర ఆవాసాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేజ్ ఇప్పుడు అసలు కథ మొదలైనట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి రహదారుల వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్స్ కోసం క్యాబినెట్కి పంపిస్తారు. క్యాబినెట్లో క్లియరెన్స్ అయిన తర్వాత టెండర్స్ ఇవ్వడం, పనులు ప్రారంభించడం. అంటే మళ్ళీ ఈ ప్రాసెస్కి కనీసం నెల నుంచి 2 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.